సంబంధించి కూడా వారి మాట ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ పిల్లడికి ఇబ్బంది ఏంటి? మాది వైజాగ్ టౌన్ కొత్త రోడ్ నుంచి వచ్చాం సార్. మా పాపకి మస్కులర్ డిస్ట్రోఫీ వచ్చేసి 2024 నుంచి వచ్చి 2 years అవుతుంది. ఏంటంటే పిల్లల్లో వచ్చే ఈ జన్యుపరమైన ఈ లోపాలకి దీనికి మెడిసిన్స్ లేవు. ఎన్నిసార్లు హాస్పిటల్కి తీసుకువెళ్ళినా దీనికి మెడిసిన్ లేదని చెప్పుకొచ్చారు. సో మెడిసిన్ లేకపోవడం ఏంటి, మరి అలాగా వీళ్ళు ముందుకు వెళ్ళడం ఎలాగా, వీళ్ళు ప్రతిరోజు ప్రక్రియ ఎలా చేసుకుంటారు, ప్రతిరోజు వాళ్ళకి లేవడం కష్టం, నెక్స్ట్ నడవడం అసలు లేవలేకపోవడం, ఏదైనా ఒక గ్లాస్తో మంచినీళ్ళు పట్టుకోవాలన్నా వాళ్ళకి ఇబ్బంది. ప్రతి ఒక్క పిల్లలు పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వాలి. ప్రతిరోజు వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వాలి. మేము ఇక్కడికి వచ్చి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి చాలాసార్లు రిక్వెస్ట్ చేసాము. పేరెంట్స్ అందరము 15 members పిల్లలందరూ లెటర్ కూడా పెట్టాము. అయినప్పటికీ ప్రతిసారి అప్లికేషన్ చేస్తాము అని చెప్పుకురావడమే తప్ప 4 or 5 years నుంచి ఇదే రిపీట్ అవుతుంది. కానీ ఒక పిల్లలకి ఒక పెన్షన్ కానీ, నెక్స్ట్ లేదంటే వాళ్ళకి మెడికల్ పరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడం కానీ గవర్నమెంట్ ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలేదు. మరి ఇటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ ఏదైనా ప్రాబ్లం వస్తే మేము గవర్నమెంట్కి కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాం. ఇప్పుడు మా హస్బెండ్ గారు కూడా పెద్ద చదువుకోలేదు. ఆయన జస్ట్ ఫిషింగ్ హార్బర్లో వర్క్ చేస్తారు, చేపలు రొయ్యల వ్యాపారం. ఇప్పుడు ఆయన అది చేసుకోకుండా కూడా మానేసి ఈ పిల్లలు చూసుకునే పనిలోనే ఉన్నారు. మరి వీళ్ళకి నెలంతటి రొటేషన్ ఎలా అవుతుంది? మాకు నెలకి ఎలా లేదని 20 నుంచి 25 వేలు వరకు అమౌంట్ అయిపోతుంది. రోజు ఫిజియోథెరపీ చేయడానికి దానికి అమౌంట్ అవుతుంది. పిల్లలకు మంచి ఫుడ్ ఇవ్వాలన్నా, మెడిసిన్ ఇవ్వాలన్నా, దేనికైనా ఏదైనా ఒకటి ప్రాబ్లం వచ్చినప్పుడు గవర్నమెంటే పట్టించుకోకపోతే దీన్ని ఎవరికి చెప్పుకోవాలి, మేము ఏం చేయాలి? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఆదేశం ఇచ్చారు, ఇలాగా పెన్షన్స్ ఇవ్వండి, పిల్లలకి ఇవన్నీ చేయండి, వాళ్ళకి మెడికల్ పరంగా గవర్నమెంట్ పరంగా అన్ని విధంగా సపోర్ట్ చేయండి అని చెప్పుకొస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే దీన్ని మేము ఏ రకంగా ఆలోచించాలి, ఏ రకంగా అర్థం చేసుకోవాలి, దీన్ని ఏ రకంగా మా పిల్లల యొక్క ఫ్యూచర్ మేము ఎలా అంచనా వేయాలి మాకు అర్థం కావట్లేదు. మేము పేరెంట్స్ అందరూ కోరుకొని రిక్వెస్ట్ చేసింది ఒకటే, గవర్నమెంట్ పరంగా మాకు సపోర్ట్ రావాలి, పిల్లలకు పెన్షన్ రూపంలో రావాలి. నెక్స్ట్ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో రేపు పొద్దున్న ఈ డిసేబిలిటీకి డాక్టర్లు ఆల్రెడీ చెప్పేశారు మెడిసిన్స్ లేవని. అది వచ్చినప్పుడు ఇంప్రూవ్ చేయడానికి కూడా గవర్నమెంట్ మాకు మెడిసిన్ పరంగా సపోర్ట్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు ఎంతలో ముందుకు వెళ్తారో, ఎటువంటి చదువుతారో దాని నుంచి కూడా మాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రావాలి. నెక్స్ట్ పెన్షన్ రావాలి. అన్ని విధాలుగా మాకు సపోర్ట్గా ఉండాలని గవర్నమెంట్కి మేము ఆదేశం తెలుపుకుంటున్నాం సార్. ఎన్నాళ్ళు పెట్టండి? మా బాబుకి 6 years ఉన్నప్పుడు అంటే ఎఫెక్ట్ అయింది సార్. నడవలేకపోయాడు, పడిపోయాడు, అస్తమానం పడిపోతున్నాడు ఏంటి అనేసి హాస్పిటల్ తీసుకెళ్తే డిస్నీ మస్కులర్ డిస్ట్రోఫీ అని చెప్పారు. ఈ ప్రాబ్లం ఏంటంటే ఇంకా వాళ్ళ ఏజ్ పెరిగిన కొలది రోజుకొక అంటే అలాగా వాళ్ళ బాడీలో మార్పులు వచ్చేస్తాయి అనమాట. ఇంకా నడవలేరు, కూర్చోలేరు. మా అబ్బాయి అయితే ప్రెజెంట్ సిచ్యువేషను కనీసం ఇలా కూర్చొని కూడా ఉండలేడు. ఫుల్ పిల్లోస్ పెట్టి కూర్చోబెట్టాలి. వాటర్ తాగాలన్నా నేనే తాగిపించాలి. మినిమం ఒక తల మీద ఇలా దురదేస్తుందన్నా నేనే గోకాలి. అలాగా వచ్చి పిలిచి ప్రతి దానికి మేము వెనకాల సపోర్ట్గా ఉండి చెయ్యాలి. అలాంటి పిల్లలకి ఏది మనందరితో పాటు నార్మల్గా ఫుడ్ పెట్టేస్తే అవ్వదు. ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి, ఎక్సర్సైజ్ చేయాలి, హాస్పిటల్ డైలీ మంత్లీ చెకప్స్ చేయించాలి. ఒకసారి 3 monthsకి ఒకసారి వెళ్ళామంటే 20,000 అవుతుంది మినిమం. వాళ్ళకి మొత్తం అన్ని బాడీ చెకప్ చేస్తే. వాళ్ళకి బాడీ చెకప్ చేయకుండా వదిలేసామంటే వాళ్ళకి లోపల నుంచి కండరాలు, శ్వాస తీసుకునే కండరాలు సన్నగా అయిపోయి ఊపిరి కూడా తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. అందువల్ల వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా తక్కువే. అలాంటి పిల్లలకి ఇప్పుడు పెన్షన్ పర్సంటేజ్ బట్టి ఇస్తున్నారు సార్. పర్సంటేజ్ ఏమో మాకు అప్పుడు చిన్నప్పుడు చేశారు బాబుకి. అప్పుడు బాబు నడవలేకపోయినా జస్ట్ అలా కూర్చొని ఉండేవాడు. అప్పుడు 70% ఇచ్చారు వీల్ చైర్లో తీసుకెళ్తే. ఇప్పుడేమో మేము పెన్షన్ ఎన్టీఆర్ భరోసా 15,000కి పెడదామంటే 90 above ఉండాలంటున్నాడు. పోనీ మళ్ళీ పర్సంటేజ్ పెడదాము అని అంటే అక్కడ ఆల్రెడీ పెన్షన్ ఉంది కదా, మీకు చూపిస్తుంది కదా, మీకు ఇంకా ఎలా వస్తుంది పెన్షన్ రాదు, మీకు ఇంక ఇదే కంటిన్యూ అవుతుంది, ఈ 6,000తోనే ఉండండి అంటున్నారు. ఆ అబ్బాయి చూస్తే బెడ్ రిడెన్ అయిపోయింది. మరి బెడ్ రిడెన్ వాళ్ళకి ఆల్రెడీ మస్కులర్ డిస్ట్రోఫీకి 15,000 ఇస్తాము, మీరు అప్లై చేసుకోండి ఎన్టీఆర్ భరోసా కానీ మీటింగ్లో వాటిలో చెప్తున్నారు కదా సార్ నాయకులందరూ. మరి దీనికోసం ఏదైనా రెస్పాండ్ అవుతే బాగుంటుందని నా అభిప్రాయం సార్. 25 అలా అవుతుంది సార్. ఇంకా చాలా ఖర్చులు అవుతాయి. డైపర్స్ వేయాలి, డైలీ 3 diapers మార్చాలి. ఆ డైపర్స్ మీకు తెలియదే ఉంది, ఒక డైపర్ ప్యాకెట్ కొన్నామంటే 800. అది 1 week కూడా రాదు, ఒక 4-5 days వస్తుంది. ఇంకా మళ్ళీ ఈ మధ్యన మా అబ్బాయికి బాగాలేదు, ఖర్చులు. మా హస్బెండ్ ఆటో డ్రైవర్, నేను ఇంకా జాబ్ చేయడానికి ఏం లేదు. నేను చదువుకున్నాను, డిగ్రీ చదువుకున్నాను, కానీ మరి జాబ్ చేయడానికి లేదు. ఇంకా బాబుని చూసుకోవడానికి నేను ఉండిపోయాను. అలాగా మా హస్బెండ్ తెచ్చిన దాంతోనే ఆ మెడిసిన్ అవి రెంట్లు ఎలా సార్ అవుతుంది? గవర్నమెంట్ ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అనేసి ఇప్పటికీ 4th time మేము ఇక్కడ అప్లై చేయడం.
ప్రతిసారి అప్లై చేస్తుంటే మళ్ళీ ఫోన్ కాల్ వస్తుంది, మీ సమస్య పరిష్కారం చేస్తాము, కాకపోతే మీ బాబు ఈ పెన్షన్కి ఎలిజిబుల్ కాదు అని చెప్తున్నారు. ఇంకా బెడ్ రెడెన్ అయిపోయి మంచం మీద ఉన్న పిల్లాడికి కూడా మీరు ఇవ్వలేకపోతే ఇంకా దేనికి సార్ ఈ ఎన్టీఆర్ భరోసా ఇవన్నీ పెట్టింది? ఇలాంటి వాళ్ళకే కదా ఇవ్వాలి. జెన్యున్గా మాకు ఉన్నది ప్రాబ్లం ఉన్నది, మేము అన్నిటికీ అర్హులమై ఉండి కూడా ఇన్నిసార్లు పిల్లల్ని పట్టుకొని తిరగాల్సి వస్తుంది. అది మాకు కష్టంగా ఉంది. హాస్పిటల్లో కేజీహెచ్లో ట్రీట్మెంట్ చేసి ఈ అమ్మాయికి మస్కులర్ డిస్ట్రఫీ, దీనికి మెడిసిన్ లేదు, మీరు ఇది పాప హాస్పిటల్ తీసుకెళ్ళి నడిచేది, తర్వాత నుంచి ఇంకా అలా బెడ్ రెడెన్ అయిపోయిందండి. కంటిన్యూ పెరుగుతుంది తప్ప వ్యాధి తగ్గదు అని చెప్పేసి అన్నారు. ఎక్కడ మెడిసిన్ లేదమ్మా, మీరు కంటిన్యూ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి, రోజు ఫిజియోథెరపీ చేయించాలని చెప్పాను. నేను ప్రైవేట్ ఎంప్లాయీ సార్, ఇన్సూరెన్స్ చేసుకుంటాను, సింగిల్ పేరెంట్, బాధ లేదు. అమ్మాయిని నేనే పోషించాలి, అలాగే ఒక మనిషి మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు మేడం అన్నట్టు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. ఖచ్చితంగా ఒక మనిషి ఉంటేనే అవుతుంది. అలాంటిది మేము ఎక్కడికి వెళ్ళి పని చేసుకోవడానికి అవుతుంది సార్. మేము పెన్షన్ కోసం నేను 2 ఏళ్ళు బట్టి పెన్షన్ కోసం తిరుగుతున్నాను. ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారంటే డిహెచ్ మాఫ్ ఎప్పుడైతే శాంక్షన్ అవుతుందో అప్పుడే ఇస్తామని. ఎప్పుడే ఇస్తే ఎలాగవుతుంది? మేము 2 ఏళ్ళు బట్టి పెన్షన్ కోసం తిరుగుతున్నాను. ఇప్పుడు కూడా ఎందుకు వచ్చామంటే ఈ చంద్రబాబు నాయుడుకి 200 పెన్షన్లు శాంక్షన్ చేస్తాము కలెక్టర్ గారికి అని, దానికోసం వినతి పత్రం చెల్లించడానికి వచ్చాం. దాంట్లో వీళ్ళు రేర్ డిజీజ్ అంటే అంత జబ్బులు ఉన్నాను కాదండి, వీళ్ళకి వేరే ఫుడ్ వేరే పెట్టాలి, వేరే ట్రీట్మెంట్ వేరేగా ఇవ్వాలి. ఒక పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి 2 మనుషులు మోసుకుని వెళ్ళాలి సార్. వీళ్ళు మనలా కాకుండా వేరేగా, అంటే వీళ్ళు తినే ఫుడ్ కూడా ప్రోటీన్లో కాకుండా కొలెస్ట్రాల్ కింద వెళ్ళిపోయి వెయిట్ కూడా పెరిగిపోతారు సార్ పిల్లలు. అందరికన్నా వీళ్ళు లైఫ్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అండి, వీళ్ళు ఏజ్ని బట్టి వీళ్ళ వాతావరణం బట్టి ఒక్కొక్కలా ఉంటారు. అప్పుడు ఇమీడియట్గా డాక్టర్ తీసుకెళ్ళాం అనేసి 5-6 వేలు ఉంటే కానీ అవ్వదు. వీళ్ళకి హెల్త్ కార్డు కూడా అవ్వదు సార్ ఖచ్చితంగా. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి వెంటనే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు సార్. మేము లాస్ట్ టైం కూడా కలెక్టర్ గారు తీసి కేహెచ్లోకి వెళ్ళాం కానీ ఫిజియోథెరపీ తీసుకెళ్ళి నాకు మా ఇంటికి వచ్చి చేయడానికి అవ్వదు. ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వెళ్ళే పరిస్థితి లేదు సార్. అలాగే ఇంటి దగ్గర చేసుకునే స్తోమత లేదు. అందుకోసమని పెన్షన్ కోసం మేము పెట్టుకున్నాం సార్. అది పెన్షన్ వచ్చేటప్పుడే తీస్తాము, ఇంతవరకు అప్లై రాలేదు అంటున్నారండి. అంతే 2 ఏళ్ళు బట్టి అదే చెప్తున్నారు. 2 సార్లు పెట్టినా సరే ఫోన్ చేసి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే వస్తుందని చెప్తుంది. దానికి వేరే ఆప్షన్ చెప్పడం లేదండి. ఇప్పుడు కూడా ఇంకా ₹1 కూడా పెన్షన్ రాలేదండి. తీస్తాము, తీసినప్పుడు వస్తుంది అని చెప్తున్నారు. 2 ఏళ్ళు బట్టి అదే చెప్తున్నారు సార్. ఎప్పుడు సార్ అంటే నడిచే పిల్లలు కాకుండా ఇటువంటి పిల్లలు కూడా ఇంకా అది చేయకపోతే ఇంకెందుకు సార్? ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది కష్టాలు తీర్చడం కోసమే కదా. ప్రతి నెల 20 నుండి 25 వేల వరకు అవుతుంది సార్. వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి సార్, అని మామూలుగా ఉండదు సార్. ఖచ్చితంగా డైపర్స్ వేయాలి సార్ కంపల్సరీ. ఫిజియోథెరపీ చేసి రోజు ఫిజియోథెరపీ చేసి 200 నుంచి 300 తీసుకుంటారు సార్. ఇంటికి వచ్చి చేస్తే అక్కడ తీసుకెళ్తే అలాగే తీసుకెళ్లే పొజిషన్ లేదు సార్. ఒక పాపను తీసుకుంటే 2 మనుషులు మొయ్యాలి సార్. నేను మొయ్యలేను, ఇంక మనిషిని పెట్టుకోవాలి. 12 సంవత్సరాలు సార్. పెన్షన్ సార్, పెన్షన్ కోసం కోరుకుంటున్నాను సార్. అలాగే సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకి ఎటు ఆధారం ఉండదు కాబట్టి వాళ్ళకి ఏమైనా చూపించాలని కోరుకుంటున్నాను సార్.